కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు ఇది. సెంటిమెంటల్ గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. ఎర్రచందనం మొక్కలు అంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పటం జరిగింది. ఈ అడవిలో మొక్కలు నాటటం ఏందో ఎవరికి అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అడవుల్లో, దట్టమైన అడవుల్లో చెట్లు నాటుతారు, బాగా పొంగి పొరలేటువంటి నదుల్లో నీళ్లు పోస్తారు, నల్ల కళ్ళద్దాలు వేసుకొని 2 లక్షల రెండో పుస్తకం చదువుతారు అని జనం అనుకుంటున్నారు. దాదాపు 2.5 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఆయన చూడడం జరిగింది. ఆ చూసినటువంటి ఆ ఎర్రచందనం దుంగలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పట్టుకున్నటువంటి. మీ హయాంలో ఒక్క దుంగ కూడా మీరు పట్టుకోవాలా. దాని గురించి మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామికి గాయమైంది, ఆ రక్తం ద్వారా పుట్టినటువంటి చెట్లు ఎర్రచందనం దొంగలు అనేటువంటి కొత్త విషయాన్ని చెప్పటం తప్ప ఏంటి దీని అర్థం? మీరు ఫోటోల కోసమని పోజులు ఇవ్వటానికి పుస్తకాలు చదువుతున్నారా, లేకపోతే కొత్త విషయాలు చెప్పటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి కూడా అర్థం కాకుండా మీ పర్యటన అంతా కూడా ఆద్యాంతము ఆశ్చర్యకరం కలిగించే రీతిలో కొనసాగింది.